హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? స్టే హోమ్ అండ్ స్టే సేఫ్. కోవిడ్-19 పట్ల జాగ్రత్తగా ఉండండి. ఎనీ డౌట్ డాక్టర్ని సంప్రదించండి. సో అన్నిటికన్నా ముందు మన యూట్యూబ్ ఛానల్లో స్పేస్ ఇంటీరియర్ గైడ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ప్రతి వీడియోని చివరి వరకు చూడండి. ముఖ్యంగా ఈ వీడియో చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం మరి. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే పాయింట్ ఏంటంటే, చాలామంది అడుగుతున్నారు మన WPC డోర్స్కి మెష్ డోర్స్ పెట్టుకోవచ్చా అని. వై నాట్? డెఫినెట్గా WPC డోర్స్కి అన్నిటికీ కూడా మనం మెష్ డోర్స్ పెట్టుకోవచ్చు. అయితే దాని గురించి మీకు ఇంకొంచెం వివరంగా చెప్పాలంటే, దీంట్లో 2 రకాల పద్ధతులు ఉంటాయి ఫ్రెండ్స్. ఆ 2 రకాల పద్ధతులు ఏంటి అనేది మీకు ఇవాళ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, మన స్పేస్ డిజైన్స్ బ్రాంచెస్ హైదరాబాద్ మియాపూర్లోను, విజయవాడ నోవాటెల్ హోటల్ దగ్గర ఉన్నాయి. దయచేసి గమనించండి ఫ్రెండ్స్, మనకి ఇంకెక్కడా కూడా బ్రాంచెస్ కానీ డీలర్స్ కానీ లేరు. మన స్పేస్ డిజైన్స్ బ్రాంచెస్ని అప్రోచ్ అవ్వాలంటే స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ముందుగానే కాల్ చేసి అడ్రస్ తెలుసుకోగలరని ఆశిస్తున్నాం. సో లాస్ట్ వీడియోలో ఆల్రెడీ WPC విండోస్కి ఆల్రెడీ పెట్టుకోవచ్చు, అవి ఎన్ని రకాల పద్ధతులు ఉంటాయి, అవి ఎలా పెట్టుకోవచ్చు అనేది ఆ వీడియోలో చూపించాను. సో మీకు ఏదైనా విండోస్ గురించి ఏదైనా డౌట్స్ ఉంటే ఆ వీడియోకి, అంటే మెష్ డోర్స్, విండోకి దోమలు రాకుండా మెష్ డోర్స్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ వీడియోని మీరు స్టడీ చేయొచ్చు. అండ్ అలాగే దానికి సంబంధించిన లింక్ను కూడా కింద ఇవ్వడం జరుగుతుంది మీకు డిస్క్రిప్షన్లో, మీరు దాన్ని ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు మెయిన్ డోర్ విషయానికి వస్తే, మెయిన్ డోర్ వచ్చేసరికి ఇప్పుడు ఈ విధంగా, ఇప్పుడు ఇక్కడ మీకు ఇది మన షోరూంలో డిస్ప్లే సెంటర్లో ఉన్న మెయిన్ డోర్ ఫ్రెండ్స్. ఇలాగా లోపల పక్కన ఈ ఛానల్, ఇప్పుడు ఈ మెయిన్ డోర్ ఫ్రేమ్ ఇలా తీసుకుంటే ఒక పక్కన మనం గాడిలో మనం అంటే మన తట్టు తీసుకున్న దాంట్లో, అంటే గ్రూవ్ తీసిన దాంట్లో ఈ డోరు ఫిక్స్ చేసుకుంటే, ఇంకొక బయట పక్కన ఉన్న దీనికి మనం WPCతోనే, లైక్ ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం WPCతోనే మనం డోర్ని మనం ఫిక్స్ చేసుకోవచ్చు. స్టీల్ మెష్ తీసుకొని ఆ స్టీల్ మెష్కి మొత్తం WPC ఫ్రేమ్ రెడీ చేసుకొని ఆ డోర్ని మనం తయారు చేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. అయితే ఇలా కాకుండా ఇంకా వేరే విధంగా ఎలా చేసుకోవచ్చు అంటే, ఈ పర్టికులర్ WPC మెష్ డోరు, WPC డోరు కాకుండా మనం రెగ్యులర్గా డోర్ పెట్టుకుంటే ఇంకా రెండో కాన్సెప్ట్ ఏంటి, ఒకటి ట్రెడిషనల్ మెథడ్లో మీకు WPC డోర్కి, WPC ఫ్రేమ్కి WPCతోనే మెష్ డోర్ పెట్టుకోవటం ఎలాగా, స్టీల్ డోర్ పెట్టుకోవటం ఎలాగా అనేది మీకు ఇప్పుడు ఆల్రెడీ లైవ్లో చూపించాను. అలాగే ఇప్పుడు దీనికి ఈ పద్ధతిలో కాకుండా ఇంకో పద్ధతిలో అలా చేసుకోవాలి. అసలు అలా ఎందుకు చేసుకోవాలి, ఇది ఉండంగా అలా ఎందుకు చేసుకోవాలి అంటే, ఇప్పుడు మనం WPCలో మనం వాడేది డెఫినెట్గా ప్రీమియం క్వాలిటీ వాడతాం. సో ప్రీమియం క్వాలిటీ వాడినప్పుడు ఖచ్చితంగా మనకి కాస్ట్ అనేది మెయిన్ డోర్కి కొంచెం ఎక్కువ పడినప్పుడు దానికి మళ్ళీ WPCతోనే మళ్ళీ మెష్ డోర్ అనేసరికి ఇంకొంచెం కాస్ట్ అవుతుంది. సో మెష్ డోర్ అనేది సమ్టైమ్స్ మనం వాడేది కాబట్టి మనం దానికి WPCతో మనం మెష్ డోర్స్ చేయాల్సినంత అవసరత అయితే లేదు. అందువలన ఇవాళ మార్కెట్లో మనీ బడ్జెట్ వైజ్గా మనం తగ్గించుకోవటానికి మనకి మెయిన్ ఏంటంటే గుమ్మము ప్లస్ డోరు, అంటే దర్వాజా అంటారు, చౌకట్ అంటారు, ప్లస్ ఇలాగా డోర్, ఇవి ఇంపార్టెంట్. అవి చక్కగా రెడీ చేసుకొని ఈ మెష్ డోర్ అనే దాన్ని మనం మార్కెట్లో రకరకాల ట్రెండ్స్ దొరుకుతున్నాయి. అది ఒకటి బ్యారియర్ సిస్టమ్ అని, అండ్ రెండోది అల్యూమినియం ఛానల్తో డోర్ టైపు మెష్ డోర్, స్టీల్ మెష్తో డోర్ టైప్ దొరుకుతుంది, అది కానీ, అండ్ అలాగే మ్యాగ్నెటిక్ సిస్టమ్ అని, ఇలా రకరకాల సిస్టమ్స్ మీకు మార్కెట్లో దొరుకుతున్నాయి. సో మెయిన్ డోర్కి వచ్చేసరికి అన్నిటికన్నా కంఫర్టబుల్ ఈ అల్యూమినియం ఛానల్తో డోర్ టైప్ అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే ఇప్పుడు నేను చూపిస్తున్నాను మీకు, అండ్ అలాగే మన వాళ్ళు కూడా స్క్రీన్ మీద అన్నీ చూపిస్తారు. ఇలాగా మీకు ఇలా బ్యారియర్ సిస్టమ్, ఇలాగా డోర్ మొత్తానికి ఇది ఇలాగ వచ్చేస్తుంది ఛానల్తో, చక్కగా మీకు నచ్చిన కలర్లో. మీరు వద్దు అనుకున్నప్పుడు ఇలా వెనక్కి వచ్చేస్తుంది. సో ఇలాగా మీరు అంటే బ్యారియర్ సిస్టమ్ అంటారు. ఈ బ్యారియర్ సిస్టమ్ని కనుక మీరు బయట మార్కెట్లో మీరు చేయించుకున్నట్లయితే కనుక ఆల్మోస్ట్ ఆల్ మనం వద్దు అనుకున్నప్పుడు చక్కగా లోపలికి వెళ్ళిపోతుంది, ఎక్కడ డోర్ ఓపెనింగ్ రెక్కలో ఇబ్బంది ఉండదు, మెయిన్ డోర్స్కి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. లేదు ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ అనుకున్నప్పుడు మనకి అల్యూమినియం ఛానల్తో మన వాళ్ళు ఆల్రెడీ స్క్రీన్ మీద చూపిస్తూ ఉంటారు, మీకు అది ఓపెనబుల్గా అది కూడా చేసుకోవచ్చు. ఐ థింక్ సో ఇలాంటి రెడీమేడ్ సిస్టమ్స్ మనకి అవైలబిలిటీని బట్టి ఈ WPCతో చేసిన మెష్ డోర్ కన్నా
ఇవి తీసుకుంటే బడ్జెట్ వైజ్గా మీకు చాలా తగ్గుతుంది. ఎందుకంటే మనకి అవుట్ సైడ్ కిచెన్ కానీ మెయిన్ డోర్ కానీ అండ్ అవుట్ సైడ్ డోర్స్ ఏవైతే ఉన్నాయో బాల్కనీలో వాటికి సుమారుగా ఎంత లేదన్నా ఒక 4-5 డోర్సు మెష్ డోర్స్ మనకి ఇంటి చుట్టూ అవసరం పడతాయి. వీటన్నిటి మీద మనకి బడ్జెట్ అనేది పెరగకుండా ఈ రెడీమేడ్ సిస్టమ్స్ వెళ్ళటం వలన తక్కువ బడ్జెట్లో మనం కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే కంఫర్టబుల్గా కూడా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైము మనం WPC ఫ్రేమ్స్ అండ్ డోర్స్ వాడటం వలన మనకి చాలా మంచి లైఫ్ టైం పెరుగుతుంది. ఎందుకంటే థర్మైట్ ప్రాబ్లం ఉండదు అండ్ అట్లాగే వాటర్ ప్రూఫ్ ప్రాబ్లం ఉండదు. అండ్ ఆల్సో మనం ప్రీమియం వెళ్తాం కాబట్టి ఖచ్చితంగా ఈ కార్పెంటర్స్ వీళ్ళందరూ చాలామంది మీకు WPC అంటే స్క్రూ ఆగదు అంటారు. బట్ దాని గురించిన చాలా వీడియోస్ మనం చేశాము. వాటన్నిటినీ కూడా మరి ఈ వీడియోతో పాటు వాటిని కూడా మీరు స్టడీ చేస్తేనే మీకు దీని మీద పూర్తిగా అవగాహన ఉంటుంది. సో అవన్నీ కూడా చూడండి. ఇవి మన దగ్గర తీసుకుంటే మెయిన్ డోర్స్ అండ్ బెడ్రూమ్ డోర్స్ ఇలాంటివన్నీ మన దగ్గర తీసుకుని మెష్ డోర్స్ ఎక్కడ అవసరమైనా సరే మనమే చేసేవడం జరుగుతుంది. లేదు అంటే మీకు దగ్గరలో ఉన్న మీ నియరెస్ట్ డీలర్స్ నెంబర్స్ కూడా మీకు మేము ప్రొవైడ్ చేస్తాము, మెష్ డోర్స్ తయారు చేసే వాళ్ళవి. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ అర్థం కాకపోతే మన డిస్ప్లే సెంటర్ ఉంది హైదరాబాదు మియాపూర్లో కానీ అండ్ అట్లాగే విజయవాడ మీకు నోవటెల్ హోటల్ దగ్గర కానీ మీకు నియర్ బై ఉంది. సో మరిన్ని విషయాల కోసం మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఉంటాను మరి. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.